స్క్రీన్ కనిపిస్తుందా? హలో. ఓపెన్ అయింది సార్. ఓకే. Yes, sir. ఓకే. ఫైన్. థ్యాంక్ యూ. సో మనం ఫేస్బుక్ యాడ్స్ కంప్లీట్ చేసాము. సో వాట్ ఆర్ ద యాడ్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్? అవేర్నెస్. ఓకే. నెక్స్ట్ ట్రాఫిక్. ఓకే. నెక్స్ట్ ఎంగేజ్మెంట్. యాప్. మ్మ్. నెక్స్ట్ రీజన్. నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సేల్స్. ఓకే. ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఓకే. ఎలా చేయాలి? అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రీమార్కెటింగ్. రీమార్కెటింగ్లో ఏం కంప్లీట్ చేసాం? పిక్సెల్ అంటే ఏదో చెప్పాను. ఆఫ్టర్ పిక్సెల్ సో కస్టమ్ ఆడియన్స్. ఓకే. అండ్ లుక్ లైక్ ఆడియన్స్. ఓకే. ఇవి రెండు మనము ఎస్టర్డే కంప్లీట్ చేసాం. ఓకే. సో ఇవే యాడ్స్ ఉంటాయి ఎక్కడ పోయినా, ఇంతకన్నా ఎక్కువ యాడ్స్ లేవు ఫేస్బుక్లో. సో దీన్ని యాడ్స్ చేయడం ఒక ఎత్తు అయితే, యాడ్స్ తర్వాత మనం ఆప్టిమైజ్ అంటాం. ఆప్టిమైజ్ అంటే ఏంది? చాలా మంచిగా యాడ్ రన్ కావాలి. ఓకే. ఇఫ్ ఆర్ గెటింగ్ 10 leads, we need to get another 5 leads. 10 or 10 వస్తే 15 or 20 ఆప్టిమైజ్. నాట్ 20 డబుల్ కావు. సో 10% వేసుకున్నా కానీ 2 or 3 leads పెరుగుతాయి. సో అలా ఆప్టిమైజ్ చేయాలి. ఇలా ఆప్టిమైజ్ చేస్తాం. సో ఆప్టిమైజ్ చేయడానికి మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిపోర్టింగ్. ఓకే. రిపోర్టింగ్ అండర్స్టాండ్ చేసుకుంటేనే దెన్ వీ కెన్ ఆప్టిమైజ్ ద యాడ్. లేకపోతే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం, అది కొన్నిసార్లు కన్వర్ట్ అయితే కొన్నిసార్లు కన్వర్ట్ కావు. కన్వర్ట్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది, కన్వర్ట్ కానప్పుడు చిరాకుగా ఉంటుంది. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ అండర్స్టాండ్. బిఫోర్ ద అండర్స్టాండ్, సో మేజర్గా మనం టర్మినాలజీస్ అర్థం చేసుకోవాలి. రిపోర్టింగ్ కన్నా ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టర్మినాలజీస్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద రిపోర్ట్. ఓకే. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ టర్మినాలజీ, దెన్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ద రిపోర్ట్. ఓకే. సో ఫస్ట్ మనం చూసేది ఇంప్రెషన్స్. ఓకే. సో దిస్ ఈస్ ద టర్మ్ యూ ఆఫెన్ హియర్ దిస్. సో వాట్ ఈస్ ఎ ఇంప్రెషన్? ఎనీబడి? ఇంప్రెషన్ అంటే ఏంది? అది మన యాడ్ కస్టమర్కి కనపడటం సార్. Correct. Okay. Whenever users see our ad, that is called as a impression. Okay. For example, నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను. సో వెన్ ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్, సో ఇక్కడ నాకు ఒక స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తుంది. ఓకే. దిస్ యాడ్. ఓకే. వాట్ ఐ డిడ్ నథింగ్, జస్ట్ స్క్రోల్డ్, ఐ సా దిస్ యాడ్. ఓకే. సో దీన్ని ఏమంటాను? ఇంప్రెషన్. నేను చూశాను, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, జస్ట్ చూశాను, ఓకే, వెళ్ళిపోయాను. ఓకే. దీన్ని ఏం చేస్తుంది? ఇంప్రెషన్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఫేస్బుక్ ఏం చేస్తుంది? నాట్ ఈవెన్ ఫేస్బుక్, ఎనీ ఆన్లైన్ యాడ్స్ విల్ ట్రీట్ ద ఇంప్రెషన్ యాజ్ ఎ వెన్ యూజర్ సా ద యాడ్. ఓకే. విచ్ ఎవర్ ద ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ అయినా, ఆర్ ప్లేస్మెంట్, ఎనీ ప్లేస్మెంట్. సో ఈ ప్లేస్మెంట్ అంటే ఏంది? ఇది ఫీడ్స్ సెక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం? ఫీడ్స్ అంటాం. ఓకే. వాట్ వీ కాల్ ఫీడ్స్. ఓకే. ఫీడ్ సెక్షన్లో మనం చూసాం, దాన్ని ప్లేస్మెంట్. ఓకే. సో చాలా ప్లేస్మెంట్స్ ఉంటాయి, మనం యాడ్స్లో కూడా చూసాము. సో రైట్ సైడ్ యాడ్స్ ఉంటాయి. ఓకే. అలాగే మార్కెట్ ప్లేస్ ఉంటుంది, స్టోరీస్ ఉంటాయి. ఓకే. దీస్ ఆర్ ద ప్లేస్మెంట్స్. ప్లాట్ఫామ్ అంటే ఏంది? సో there are four platforms in the Facebook ad. First is the Facebook platform, second is the Instagram, third one is the audience network, fourth one is the Messenger. Okay. Messenger app. Okay. These are the four platforms available, and lot of placements are available. So according to your need, you can optimize that.
ఓకే. సెకండ్ టర్మినాలజీ ఏంది మనకి సిపిసి అంటాం. ఓకే. సో వాట్ ఈస్ సిపిసి? ఎనీబడి? కాస్ట్ పర్ క్లిక్ సార్. అంటే కరెక్ట్. ఒక సింగిల్ క్లిక్కి ఎంత కాస్ట్ అవుతుంది? Correct. So whenever user saw our ad, whenever user saw sponsored ad, so he clicked on this. Okay. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ గోస్ టు ద సంథింగ్. సో కొంతమంది ఇక్కడ క్లిక్ చేస్తారు. ఓకే. కొంతమంది ఇమేజ్ మీద క్లిక్ చేస్తారు, కొంతమంది లైక్ కొడతారు, కొంతమంది కామెంట్ కొడతారు, కొంతమంది షేర్ కొడతారు. సో దీస్ ఆర్ కాల్డ్ క్లిక్స్. ఓకే. వాట్ వీ కాల్ క్లిక్స్. ఓకే. కాస్ట్ పర్ క్లిక్, దాన్ని మనం కాస్ట్, ఒక క్లిక్ చేసినందుకు ఎంత కాస్ట్ అవుతుంది అనేది యూజర్ saw the ad and clicked on the ad, that is called. సో కొన్నిసార్లు ఇక్కడనే ఉంటాం, లైక్ కొడతాడు, లైక్ ఈజ్ ఆల్సో ఏ క్లిక్, కామెంట్ ఈజ్ ఆల్సో ఏ క్లిక్, షేర్ ఈజ్ ఆల్సో ఏ క్లిక్, ఆర్ సైన్ అప్ ఫార్మ్ ఈజ్ ఏ క్లిక్. ఓకే. ఫేస్బుక్లో ఇలానే ఉంటుంది. ఓకే. ఈ ఇమేజ్ క్లిక్ చేస్తే ల్యాండింగ్ పేజ్ అవుతుంది. ఓకే. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఐ విల్ టెల్ దట్ ఆల్సో, సో దట్ యూ విల్ నాట్ కన్ఫ్యూజ్ టుమారో. ఓకే. కొంతమంది కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద సిపిఏ. వాట్ ఈస్ దిస్ సిపిఏ అంటే? కాస్ట్ పర్ అక్విజిషన్ సార్. కరెక్ట్. ఆర్ మనం ఇంకొకటి కూడా అంటాం సిపిఎల్. సిపిఎల్ అంటే సో, ఆర్ ఎల్ అంటే లీడ్. ఓకే. సో అక్విజిషన్ అని అనొచ్చు, లేదంటే లీడ్ అన్న అనొచ్చు. కాస్ట్ పర్ లీడ్ ఎంత? ఓకే. మనం లీడ్ జనరేషన్ యాడ్ రన్ చేసాం. సో ఎన్ని లీడ్స్ వచ్చాయి? ఓకే. నేను 1000 రూపీస్ పెట్టాను, ఒక 10 లీడ్స్ వచ్చాయి. సో సో 10 లీడ్స్ 1000 డివైడెడ్ బై 10 ఎంత? సో ఈచ్ వన్ ఈజ్ ద 100 రూపీస్. ఓకే. సో లైక్ దిస్ ఇట్ విల్ కమ్. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. సో ఇక్కడ ఇవి మనకు బాగా తెలియాలి. ఓకే. సో కొంతమంది ఈ బేసిక్స్ కూడా తెలుసుకోకుండా రిపోర్ట్ని చదువుతారు, తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేంది అదేంది అని. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ద సిటిఆర్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ సిటిఆర్? ఎనీబడి? క్లిక్ త్రూ రేట్ సార్. కరెక్ట్. కరెక్ట్. పర్ఫెక్ట్. క్లిక్ త్రూ రేట్ అంటే ఏంది? అంటే మనం ఒక యాడ్ ఎంతమంది చూస్తే ఎంతమంది క్లిక్ చేశారు. కరెక్ట్. సో దీనికి ఒక ఫార్ములా ఉంది సింపుల్గా, క్లిక్స్ బై ఇంప్రెషన్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నాను, అది లీడ్ జెన్ కావచ్చు, ఏదైనా యాడ్ రన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లీడ్ జెన్ యాడ్ అనుకుందాం. ఓకే. సో ఈ యాడ్ రన్ చేశాను, డైలీ 1000 రూపీస్ బడ్జెట్. ఓకే. సో ఇది నా మామూలుగా ఇది జరుగుతుంది, ఇలా ఉంది. సో దీనికి రిపోర్ట్ ఏమొచ్చింది? సో ఈ 1000 రూపీస్ బడ్జెట్కి ఒక 10,000 పీపుల్ ఇంప్రెషన్స్ జరిగాయి. ఓకే. హౌ మెనీ పీపుల్ సా? 10,000 పీపుల్ సా. తర్వాత ఒక ఎంతమంది? ఒక 500 పీపుల్ క్లిక్. ఓకే. క్లిక్స్ వచ్చాయి. ఓకే. సో దీనికి ఇప్పుడు సిటిఆర్ ఫార్ములా అప్లై చేయాలి. సో సిటిఆర్ ఫార్ములా ఏంది? 500 డివైడెడ్ బై 10,000. ఓకే. సో మామూలుగా అయితే మనకి ఎంత? 10,000 2%. 2%. 2%. ఓకే. 2%. 500 డివైడెడ్ బై 10,000 ఎంత క్యాలిక్యులేట్? సో 500 divided by 10,000. సో ఇంటూ పర్సంటేజ్ చేద్దాం, ఇంటూ 100 తీసుకుంటే పర్సంటేజ్కి కన్వర్ట్ అవుతుంది. సో ఎంత? 5%. ఓకే. మనకి 5%, నాట్ 2%, 5% సిటిఆర్ వచ్చింది. సో ఏమవుతుంది? సో ఇక్కడ
5% అనేది మనము ఇది తెలిసిపోతుంది. ఎంతమంది చూసారో మన యాడ్ 10,000 మంది చూసారు. 10,000 పీపుల్ saw the ad, but only 500 పీపుల్ క్లిక్. సో దీని పర్సంటేజ్ ఎంతమంది క్లిక్స్ చేశారనేది మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సిటిఆర్. ఇక్కడ మనకు రిప్రజెంట్ అవుతుంది. సో హౌ మచ్ 5% పీపుల్ క్లిక్డ్ ఆన్ ద యువర్ యాడ్. ఓకే, సో దిస్ ఈస్ ద సిటిఆర్. ఓకే, సిపిఎల్ ఎలా ఫామ్ చేస్తాము? సిపిఎల్ ఏంటంటే, సో సారీ, సిపిఎల్ ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసేది టోటల్ నంబర్ ఆఫ్ లీడ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టోటల్ అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 లీడ్స్ వచ్చాయి. ఓకే, 1000 రూపీస్. ఓకే, ఎంత? 100 రూపీస్ పర్ ఈచ్. ఓకే, సారీ, టోటల్ అమౌంట్ రివర్స్ చెప్పాను. టోటల్ అమౌంట్ బై మళ్ళీ పర్సంటేజ్. టోటల్ అమౌంట్ బై 10 లీడ్స్. ఎంత? కాస్ట్ పర్ లీడ్ ఎంత? దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకి అర్థమవుతుంది. దీని ద్వారా మనము మన యాడ్ ఎలా రన్ అవుతుందో మనము ఎస్టిమేట్ చేయగలం. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకా చాలా ఉన్నాయి. సో వి విల్ గో ఇన్ టు ద యాడ్స్ మేనేజర్. ఏది మన యాడ్స్ మేనేజర్? ఓపెన్ చేయలేదా? యాడ్స్ మేనేజర్ కింద ఓకే, సో ఇక్కడ మనకి యాడ్స్ మేనేజర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటాం. సో క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే సో ఇక్కడ మనకి క్రియేట్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మామూలుగా ఇంతకుముందు క్యాంపెయిన్స్ అయితే ఇలా క్లిక్ చేసాం. ఓకే, సో సో ఇక్కడ మనకి తర్వాత మనం పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి, మన యాడ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది. ఓకే, సో దట్ ఈస్ ద క్రూషియల్ ఫన్. మనకి పర్ఫార్మెన్స్ అనేది తెలియాలి. పర్ఫార్మెన్స్ ఎలా తెలుస్తుంది? సో మనకి ఇండివిజువల్గా కూడా క్యాంపెయిన్ వైజ్గా రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు, యాడ్ సెట్ వైజ్గా రిపోర్ట్ తెలుసుకోవచ్చు, యాడ్స్ ద్వారా కూడా రిపోర్ట్ తెలుసుకోవచ్చు. సో 3 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో క్యాంపెయిన్ అంటే హోల్ క్యాంపెయిన్, ఒక్క క్యాంపెయిన్లో 2 యాడ్ సెట్స్ ఉండొచ్చు. ఓకే, 3 యాడ్ సెట్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో మ్యాక్సిమం 3 or 4 కన్నా ఎక్కువ చేయరు చాలా కంపెనీస్. సో ఎక్కువ అంటే చాలా ట్రాకింగ్ కష్టం అవుతుంది. సో మ్యాక్సిమం 4 చేస్తారు, అంతకన్నా ఎక్కువ చేయరు. సో ఈచ్ యాడ్ సెట్స్లో కూడా కొన్నిసార్లు ఒక్కొక్క యాడ్ సెట్స్లో 2-3 యాడ్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో దట్ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో మనకు 2 యాడ్ సెట్స్ ఉన్నాయనుకో, 2 యాడ్ సెట్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, అలాగే 4 యాడ్స్ ఉన్నాయనుకో 4 యాడ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నా యాడ్ సెట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. యాడ్ సెట్స్ ఏం లేదు, ఒకటి యాడ్ సెట్స్. సో ఇక్కడ చూడండి 2 యాడ్ సెట్స్ చేశాను, డూప్లికేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ అయింది. సో 23rd నేను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే 23rd ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. ఈ క్యాంపెయిన్ది నేను తెలుసుకోవాలంటే సెలెక్ట్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇవి 2 కనిపిస్తాయి. 2 యాడ్ సెట్స్ ఉన్నాయి సపరేట్గా. సో ఈ 2 యాడ్ సెట్స్కి మనం కంపేర్ చేయొచ్చు. దీనికి రిజల్ట్ ఎంత వచ్చింది, దీనికి రీచ్ ఎంత వచ్చింది, ఏది బాగా పర్ఫార్మెన్స్ అవుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. రేపు పొద్దున ఈ యాడ్ సెట్ బాగా నడుస్తుంది అనుకో, ఇది ఓకే చేసుకోవచ్చు. ఈ యాడ్ సెట్ బాగా రన్ కావట్లేదంటే పాజ్ చేసుకోవచ్చు. పాజ్ అంటే ఆపడం. ఓకే, ఇలా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఇలా పెడితే ఆన్ అయిపోతుంది. సో వెరీ సింపుల్. ఓకే, సో అలాగే మనం యాడ్స్లో కూడా వెళ్ళొచ్చు. దీంట్లో సింగిల్ యాడే ఉంది కాబట్టి సింగిల్ యాడ్. కొన్నిసార్లు ఒక్కటే యాడ్ సెట్స్లో 2 or 3 యాడ్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు కంపెనీస్లలో. సో ఎందుకంటే డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తూ ఉంటాం.
సో ఎక్స్పెరిమెంటింగ్ మన యాడ్స్ ఎప్పుడు ఎక్స్పెరిమెంటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్స్పెరిమెంట్. సో ఎవరు 100% డిజిటల్ మార్కెటింగ్ వచ్చు నేను తోపు అంటే అది కాదు. ఎందుకంటే నో బడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. సో ఈరోజు నేను మంచి పర్ఫార్మెన్స్ చేశానని చెప్పుకోవడానికి లేదు, రేపు చెడుగా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. సో ఎక్స్పీరియన్స్ వైజ్గా మనకు ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా చేస్తాం కాబట్టి ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇంత ఉండొచ్చు అని. అంతేగాని లేక్ డైరెక్ట్గా ఇదే రేషియో వస్తుందని మనం ఎవరము ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఆన్లైన్ థింగ్స్. ఓకే. ఈ యాడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు ద దిస్ క్యాంపెయిన్. సో ఈ క్యాంపెయిన్కి చూద్దాం. ఈ క్యాంపెయిన్కి వైజ్గా చూస్తే ఫస్ట్ మనకు కనిపించేది డెలివరీ. వాట్ ఈస్ ద డెలివరీ? ఇక్కడ డెలివరీ అంటే ఇక్కడ కనిపిస్తుంది. సో డెలివరీ అంటే మన మనం మన యాడ్ యాక్టివ్లో ఉందా, పెండింగ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా. యాక్టివ్ అంటే మనం అమౌంట్ వేసాము అనుకో యాక్టివ్గా ఉంటుంది. లేదు అంటే పెండింగ్లో, అంటే కొన్నిసార్లు అప్రూవల్లో ఉంటుంది. సో మనం యాడ్ రన్ చేసాము, 10 o'clock నేను యాడ్ రన్ చేశాను, నేను సబ్మిట్ చేశాను. సో 11 o'clock చూసినా కానీ పెండింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది, అంటే ఇంకా అప్రూవ్ కాలేదు. ఓకే. అప్రూవ్ అయిన తర్వాత యాక్టివ్ అయితే, ఇన్యాక్టివ్ అయిందంటే మనం యాడ్ని పని చేయట్లేదు. సో ఇక్కడ పేమెంట్ ఎర్రర్ అంటే ఏంది, అమౌంట్ యాడ్ చేయాలి. సో డెలివరీ అంటే అది. సో నెక్స్ట్ ఈజ్ ద అట్రిబ్యూషన్స్ సెట్టింగ్స్. వాట్ ఈజ్ అట్రిబ్యూషన్? సో అట్రిబ్యూషన్ అండ్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ చూడండి, ఫైనైట్ టైమ్ డ్యూరింగ్ ద కన్వర్షన్ క్యాన్ బి క్రెడిటెడ్ టు యువర్ యాడ్స్ యూజ్డ్ ఇన్ఫార్మ్ ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 7-day click setting. Our system will learn the conversion within 7 days and show to the most likely to convert 7 days multiple attribution. సో అట్రిబ్యూషన్ అంటే క్లికింగ్ అనమాట. సో ఫేస్బుక్ ఏ అట్రిబ్యూషన్ ఉందంటే 7 days ఆప్టిమైజేషన్. అంటే మన యాడ్ అట్లీస్ట్ 1 week కంటిన్యూస్గా యాడ్ రన్ చేయాలి. యాడ్ రన్ చేస్తే ఏమవుతుందంటే ఫేస్బుక్కి అర్థమవుతుంది, ఓకే ఫేస్బుక్ కూడా ఏంది ఏఐ బేస్డ్, అంటే ఇది ఏఐ బేస్డ్ బాట్ కాబట్టి దానికి చాలా మన యాడ్ అనేది ఎవరు క్లిక్ చేస్తున్నారు, ఎక్కడ క్లిక్ చేస్తున్నారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్ కొంతమంది కొంతమంది ఈ ల్యాండింగ్ పేజ్కి వెళ్తున్నారా, కొంతమంది లైక్ కొడుతున్నారా, కొంతమంది కామెంట్ చేస్తున్నారా, కొంతమంది షేర్ చేస్తున్నారా, లేకపోతే ఫామ్ ఫిలప్ చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ సీ మోర్ ఆప్షన్ కొట్టి చూస్తున్నారా, లేకపోతే స్క్రోల్ చేస్తున్నారా. ఇవన్నీ ఫేస్బుక్కి తెలియాలంటే అట్లీస్ట్ 7 days పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూషన్ సెట్టింగ్స్. ఇక్కడ 7-day క్లిక్ తర్వాత ఏమవుతుంది, మీ పర్ఫార్మెన్స్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా చూడండి, సో ఏదైనా నేర్చుకోవాలి అంటే మనకు కూడా టైం పడుతుంది. సో ఫస్ట్ రాగానే మనం అన్ని తప్పులే చేస్తాం. సో కొంచెం మాస్టర్ కావాలంటే టైం తీసుకుంటాం, 1 month 2 months. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ నేర్చుకోవాలి అంటే ఒక 1 week అవుతుంది అనుకుందాం. ఓకే. ఆ 1 weekలో చాలా టెన్షన్గా చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 1 week 1 month తర్వాత 2 months తర్వాత 1 year తర్వాత ఎలా ఉంటుంది, కూల్గా చేసుకుంటూ వెళ్తాం. సో అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఏమొస్తుందో హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ. ఇక్కడ కూడా ఏఐకి ఏంటంటే 1 week మనం టైం ఇవ్వాలి. సో దట్ ఎవరు క్లిక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి క్లిక్ చేస్తున్నారు, ఏ డివైస్ నుంచి వస్తుంది, ఏ బ్రౌజర్ నుంచి వస్తున్నాడు, మొబైల్ నుంచి వస్తున్నాడా, లేకపోతే ల్యాప్టాప్ నుంచి వస్తున్నాడా, సో ఏ ఇమేజ్ని క్లిక్ చేస్తున్నారు. ఒకవేళ 2 యాడ్ సెట్స్ ఉంటే ఏ యాడ్ సెట్స్ని క్లిక్ చేస్తున్నారు, 2 యాడ్స్ ఉంటే ఏ యాడ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఏ దాంట్లో ప్రైమరీ టెక్స్ట్ ఉంది, ఏ దాంట్లో సెకండరీ హెడ్లైన్ ఉంది, దేన్ని క్లిక్ చేస్తుంది, ఏంది అనేది అర్థం కావడానికి 7 days పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూషన్. సో వాట్ ఈస్ రిజల్ట్స్? రిజల్ట్ అంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లీడ్స్ అయితే ఫేస్బుక్ లీడ్స్ అని ఉంటుంది, ఒకవేళ కన్వర్షన్ అయితే కన్వర్షన్ అని చెప్తుంది, అది యాప్ ఇన్స్టాల్ అయితే యాప్ ఇన్స్టాల్. ఇక్కడ క్లీన్గా మీకు తెలిసిపోతుంది ఏ రిజల్ట్ మీరు యాడ్ చేస్తారో దాని గురించే మీకు ఇక్కడ రీచ్ తెలుస్తుంది. వాట్ ఈజ్ రీచ్? రీచ్ అంటే ఏంది? ఎనీబడి ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ వన్. సార్ యా
రీచ్ అంటే ఏంది? హ్మ్. ఓకే. అదే రీచ్ అంటే ఎంతమందికి ఏంటి? మన చెప్పండి. యాడ్ రీచ్ అయింది అంతవరకు కొంతమంది డీటెయిల్డ్‌గా ఎంతమందికి మన యాడ్ రీచ్ అయినట్లు కరెక్ట్. ఆహ్, కరెక్ట్. టెన్షన్ పడాల్సిన కరెక్టే చెప్పారు. సో, మన సింపుల్ మనం ఎలా చెప్పాలంటే రీచ్ అయిందంటే సో, ఇది నా యాడ్. ఓకే. సో, ఈ యాడ్ అనేది సో, ఎన్ని స ఓహ్! ఎంతమందికి చూపిచ్చింది. ఓకే. ఇంప్రెషన్స్ అంటే ఎంతమందికి చూపిచ్చింది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ చూపిచ్చిందా? 10,000 మెంబర్స్ చూపిచ్చిందా? 20,000 మెంబర్స్ చూపిచ్చిందా? అంటే సింగిల్ పర్సన్ వన్స్ అయినా చూడడం. ఓకే. దట్ ఈస్ ఏ రీచ్. ఓకే. సో, తర్వాత వస్తుంది ఇంప్రెషన్ వస్తుంది. సో, వాట్ ఈజ్ ఇంప్రెషన్? ఇంప్రెషన్ అంటే ఇంప్రెషన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడే చెప్పేస్తాను. కన్‌ఫ్యూజ్ కావద్దు. సో, చాలామంది ఇంప్రెషన్‌కి The రీచ్‌ని difference between reach and impression. అర్థం కాలేదు. రీచ్ లో ఇంప్రెషన్ లో ఏం డిఫరెన్స్ ఉంది సార్ అది చెప్పండి. అదే చెప్తాను. రీచ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 1000 రీచ్ అయింది అని ఇస్తుంది. ఇంప్రెషన్స్ ఏంది? సో, 500 అని ఇస్తుంది. సో, దీనికి డిఫరెన్స్ ఏంది? మీరే చెప్పండి. 1000 పీపుల్స్ కి రీచ్ అయింది. ఇంప్రెషన్ అంటే 500 పీపుల్స్ సీన్ చేసినారా? ఆ! ఇక్కడ కూడా ఇద్దరు చూసారు. బోత్ ద పీపుల్ ఆర్ సా ద యాడ్. బట్ బేసిక్ డిఫరెన్స్ ఏంది అంటే రీచ్‌లో ఏమవుతుంది అంటే వాట్ రీచ్ హ్యాపెన్ ఓన్లీ వన్ పర్సన్ కెన్ సీ వన్ టైమ్ ఓన్లీ. యాడ్ అనేది వన్ టైమ్ ఓన్లీ. He can see the he can he can see the ad వన్ టైం ఓన్లీ. ఓకే. ఒకటే పర్సన్కి ఒకటేసారి యాడ్ చూపించడం అంటే 1000 మెంబర్స్కి యాడ్ చూశారు. ఓకే. కానీ ఇక్కడ ఇంప్రెషన్ అంటే ఏమవుతుంది? సో, ఇక్కడ సో, ఒకటే పర్సన్కి టూ టైమ్స్ చూపించారు. ఓకే. సేమ్ పర్సన్ హ్యాస్ సా ద యువర్ యాడ్ ఆహా! గాట్ ఇట్ టూ సార్. టైమ్స్. రీచ్ అంటే ఒకటే పర్సన్ కి 1 టైమ్. ఇంప్రెషన్ అంటే 1 పర్సన్ కి 2 టైమ్స్. అంతే. ఇక్కడ ఇది ఓకే. డిఫరెన్స్ అన్నమాట. ఓకే. రేపు పొద్దున చాలామంది అడుగుతా ఉంటారు. సో, వాట్ ఈజ్ ఇంప్రెషన్? వాట్ ఈజ్ రీచ్ అని. సో, మీ క్లయింట్ కూడా ఎవరన్నా అడిగినప్పుడు ఈ రీచ్ ఏంది? ఇంప్రెషన్ ఏంది? అనేది క్లారిటీగా మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పగలంగా ఉంటుంది. సో, కొంతమంది ఏంటంటే 2 ఒకటే అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్. గాట్ ఇట్? ఎనీ డౌట్స్? నో సార్. ఏం లేదు సార్. అంటే ఓకే. యూనిక్ పర్సన్స్‌కి కరెక్ట్. రీచ్ పర్ఫెక్ట్. యూనిక్ యూనిక్ పర్సన్స్. కరెక్ట్. ఇక్కడ యూనిక్ అని రాసేసుకోండి. యూనిక్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్. ఓకే. ఇక్కడ ఏంటంటే సేమ్ పర్సన్ వాచ్ 2 టైమ్స్ 3 టైమ్స్ కొంతమంది చూస్తూ ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ద వ్యూస్. వాట్ ఈజ్ వ్యూస్? వ్యూస్ అంటే ఏంది? హౌ మెనీ పీపుల్స్ మా యాడ్ కి చూసినారు అని. ఇందాక రీచ్ కూడా అదే క్లిక్ కదా. చేసిన. రీచ్ కూడా అదే కదా. హ్మ్. ఇంప్రెషన్ కూడా అదే. మళ్ళీ వ్యూస్ ఎందుకు వచ్చినాయి? సో వ్యూస్ అంటే ఏంటంటే వీడియో. ఓకే. సో ఇది వీడియో ఒకవేళ మీరు వీడియో పెట్టారనుకో అప్పుడే వ్యూస్ వస్తాయి. మామూలుగా ఇమేజ్కి వ్యూస్ రావు. ఓకే. సింపుల్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. మనం ఓకే వీడియోని సార్. వ్యూ చేసినాం అంటాం కానీ చూసామని అన్నాం మామూలుగా అయితే. ఓకే. హ్మ్. టర్మినాలజీ సార్ అనేది ఇక్కడ యాడ్స్‌కి కొద్దిగా డిఫరెన్స్. అర్థం కాలేదు. యాడ్ సెట్స్ ఉన్నాయి కదా సార్. అవును. యాడ్స్‌కి మేజర్ డిఫరెన్స్ అంటే యాడ్ ఒక యాడ్ సెట్స్ సెట్ యాడ్ సెట్ ఏంటంటే మనము అక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అని ఉంటుంది. అంటే ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. యాడ్ సెట్స్లో ఓకే. ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్ క్యాంపెయిన్ లేనిది మనం గోల్ అనేది తీసుకుంటాం. లీడ్ జనరేషన్ యాడా, ట్రాఫిక్ యాడా, గోల్ అండ్ లొకేషన్. గోల్ అనేది మనం ఇక్కడ క్యాంపెయిన్ చూస్తాం. అదే యాడ్ సెట్లో ఏం చేస్తాము? ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏ కంట్రీ వాడు, ఏ ఆడియన్స్ని తీసుకోవాలి, ఆ తర్వాత ప్లేస్మెంట్ ఎక్కడెక్కడ యాడ్స్ రన్ చేయాలనేది కంప్లీట్ యాడ్ సెట్స్లోనే ఉంటుంది. ఓకే.
అండ్ హుహు. కమ్ టు ద యాడ్. యాడ్లో ఏంటంటే ఇమేజ్, కాంటెంట్. సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేస్తాం. లాస్ట్కి మనం యాడ్ అనేది కాంటెంట్ అనేది ఏం పెట్టాలి, ఎలాంటి ఇమేజ్ పెట్టాలి, వీడియో పెట్టాలా లేకపోతే దానికి ఏం కాంటెంట్ రాయాలనేది అక్కడ ఉంటుంది కాబట్టి. సో ఇది ఒక ఓకే సార్. 3 స్టెప్ ప్రాసెస్ సో అన్నమాట. ఓకే, ఒక వన్ యాడ్ హలో చెప్పండి. వన్ యాడ్ సెట్ సెలెక్ట్ చేసుకొని యాడ్స్ 2 పెట్టొచ్చు సార్. పెట్టచ్చు, 2 యాడ్స్ పెట్టచ్చు, 3 సేమ్ యాడ్స్. లొకేషన్ బట్ పోస్ట్ ఆర్ డిఫరెన్స్ అంతే. లైక్ ఇప్పుడు వీడియో, ఇమేజ్. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అలా పెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యాడ్ ఉంది, ఓకే, రీచ్ అయింది, ఇంప్రెషన్స్ 500 వచ్చినాయి. కొన్నిసార్లు 2 యాడ్స్ అనేది సేమ్ పర్సన్కి మార్నింగ్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఇంకోసారి ఇంకో ఇమేజ్ కూడా కనిపిస్తుంది. బోర్ కొట్టకుండా అనమాట. సేమ్ అదే ఇమేజ్ ఉంది అనుకో, అతను కూడా బోర్ 2 కొట్టేస్తుంది. యాడ్స్ తీసుకొని వన్ యాడ్ పెట్టొచ్చు సార్. పెట్టచ్చు. ఒకటే యాడ్ సెట్స్లో రెండు రెండు లైక్ యాడ్స్. డిఫరెంట్ తీసుకోవాలి. వన్ వాట్సాప్ లైక్ వన్ ఫార్మ్ డిఫరెంట్. యాడ్ సెట్స్ ఇప్పుడు వాట్సాప్ అనుకో, వాట్సాప్కే వెళ్తుంది. ఎందుకంటే యాడ్ సెట్లో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు అదే వెళ్తుంది, వేరేది వెళ్ళదు. మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఇమేజ్ కానీ వీడియో కానీ సపరేట్గా చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ల్యాప్టాప్ బిజినెస్ ఉంది. సో నాకు 2 ల్యాప్టాప్స్ అమ్మాలి. ఓకే, ఒకటే యాడ్లో. సో డెల్ i5 ఉంది, i3 ఉంది. సో నేను i3 సపరేట్గా యాడ్ కాపీ అంది, ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాని గురించి i3ది చేస్తాను, అలాగే i5ది కూడా చేస్తాను. రేపు పొద్దున కస్టమర్కి ఏమవుతుంది, పొద్దున i3 చూస్తాడు, సాయంత్రం i5 కూడా చూస్తాడు. అతనికి ఏది నచ్చుతుందో అదే క్లిక్ చేస్తాడు. అర్థమైందా? సో మనకేంటంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా వేరియేషన్స్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి 2 యాడ్ సెట్స్ క్రియేట్ చేస్తే డిఫరెంట్ పెట్టుకోవాలి. లైక్ వాట్సాప్ ఒకటి అండ్ ఫామ్ అంతే, ఒకటి అట్లా పెట్టుకుంటే అది మీ ఇష్టం. అది ఏది బెస్ట్ ఉంది అని రిజల్ట్ వస్తుంది కదా సార్. అదే అంటున్నా, ఎక్స్పెరిమెంటింగ్ చేస్తూ ఉండాలి మనం. సో ఫస్ట్ మనము ఎక్స్పెరిమెంట్ చేసాం, వాట్సాప్ ఎక్స్పెరిమెంట్ చేసాము, అలాగే ఒక యాడ్ సెట్ మీద. ఇంకోటేమో ఇన్స్టెంట్ ఫామ్ మీద, లీడ్ వెబ్సైట్. జనరేషన్ చేసాం. ఏది బాగా నడుస్తుందో ఒక 1 మంత్ నడిపించారనుకో, మీరే చెప్తారు. ఇంక తర్వాత ఏంది, కాల్ కూడా ఉంటుంది, తర్వాత కన్వర్షన్ ఉంటుంది. అలా 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 కంపెనీస్లో ఏంటంటే ట్రయల్ చేస్తూ ఉంటారు ఏది బాగా వర్క్ అవుతుందని. సో ఏది వర్క్ అవుతుంది దాని మీదే ఎక్కువగా బడ్జెట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మీద బాగా మీకు లీడ్స్ వస్తున్నాయి అనుకో, మంచి క్వాలిటీ వస్తున్నాయి అనుకో, మీరు ఏం చేస్తారు, వాట్సాప్ మీదే బడ్జెట్ పెడతారు. అవునా? సో అట్లా. ఓకే, ఎక్స్పెరిమెంటింగ్. ఓకే. సో నెక్స్ట్, సో వ్యూస్ అనేది వీడియో పెడితే వ్యూస్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఏంటంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ అకౌంట్స్ ఈచ్ యాడ్ సెంటర్ అకౌంట్స్ ఆర్ యువర్ యాడ్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇందాక ఇంప్రెషన్ కనిపించింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఏంటంటే, ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఓకే. సో ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఒక పర్సన్, ఒక యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ కన్నా యూజర్, ఒక యూజర్ మీ యాడ్ 3 టైమ్స్ చూశాడు. ఓకే, అట్ 10 AM. ఓకే, డివైస్ మొబైల్, లొకేషన్ హైదరాబాద్. ఓకే, ఇంకో యూజరు మీ యాడ్ 1 టైమే చూశాడు, 11 AM చూశాడు. అతను కూడా మొబైల్ నుంచే చూశాడు, అండ్ హీఈస్ ఫ్రమ్ సికింద్రాబాద్. ఓకే, ఇంకో యూజర్ వచ్చాడు, 5 టైమ్స్ చూశాడు మీ యాడ్. ఓకే, 12 AM నుంచి మనకు ఈవినింగ్ రాత్రి 7 దాకా 5 టైమ్స్ చూశాడు అనుకుందాం. సో ఇతను మొబైల్ నుంచి వచ్చాడు. ఓకే, ఇతను విజయవాడ నుంచి వచ్చాడు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం చెప్తుంది, 3 టైమ్స్, 1 టైమ్, 5 టైమ్స్, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే,
వాట్ ఈస్ కాల్డ్, దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫై అనేది ఫ్రీక్వెన్సీ. దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. సో ఎంతమందికి చూపించింది యాడ్. సో ఇక్కడ రీచ్ రాదు, ఇంప్రెషన్స్ వస్తాయి. సో ఇక్కడ 500 మెంబర్స్కి మన యాడ్ చూపించింది. యాడ్ చూపించిన తర్వాత యావరేజ్ చేసుకుంటుంది, ఎంతమంది 500 మెంబర్స్లో యావరేజ్గా తీసుకుంటుంది. ఇక్కడ మామూలుగా యావరేజ్ ఎంత వచ్చింది, ముగ్గురికి ఎంత, నైన్ 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 టైమ్స్ అనేది చూసింది. ఓకే. సో 9/3 అంటే యావరేజ్ ఎంత, 3 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్, కన్ఫ్యూజ్ అయ్యారా? సో ఇక్కడ 3 యూజర్సే ఉన్నారు, కానీ Members. మొత్తం ఎంతమంది చూశారు, 9 టైమ్స్ చూశారు ఈ 3 యూజర్స్. యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, 3 టైమ్స్. ఓకే. సో ఇక్కడ ఈ 3 టైమ్స్ అనేది మనకి కనిపిస్తుంది, మన ఫ్రీక్వెన్సీ అనేది. 3 అనేది మనకు కనిపించింది అనుకో, మనకేంది, ఓకే ఓకే, ఈ 500 పీపుల్లో 3 టైమ్స్ చూశారు. ఒకరు 1 టైమే చూడొచ్చు, ఒకరు 5 టైమ్స్ చూడొచ్చు, ఒకరు 10 టైమ్స్ చూడొచ్చు. ఎందుకు అలా వేరియేషన్స్ అవుతుంది, ఎనీబడి? ఒకరు ఒకటే టైం చూస్తాడు, ఒకసారి 5 టైమ్స్ చూస్తాడు, ఒకసారి 2 టైమ్స్ ఎందుకు చూస్తాడు, ఎందుకు వేరియేషన్ అవుతుంది? సో ఎందుకు వేరియేషన్ అవుతుంది అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యూజబిలిటీ. ఓకే, పర్సన్ అనేది యూజబిలిటీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫేస్బుక్లోనే ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఓకే. సో ఏమవుతుంది, నాకు ఎక్కువసార్లు కనిపిస్తుంది. సో మీరు బిజీగా ఉన్నారు మీ పనులలో, ఒకటేసారి చూశారు, ఒకటేసారి కనిపించింది, సింపుల్. ఓకే. సో నేను డిజిటల్ మార్కెటింగ్కి చాలాసార్లు యాడ్స్ చూస్తుంటాను, క్లిక్ చేస్తుంటాను, ఎంగేజ్ అవుతుంటాను. ఓకే, పోస్టులు పెడుతుంటాను, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ ఉంటాను. సో నేనేంది, ఫేస్బుక్కి నేను యాక్టివ్ యూజర్ అనమాట. మీరేంది, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పోస్ట్లో ఒకసారి క్లిక్ చేశారు, తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ నుంచి మరి మీరు యాక్టివ్గా లేదు, మామూలుగా మోడరేట్, అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి క్లిక్ చేస్తున్నారు అనుకుందాం. సో మీరు మోడరేట్ యూజర్ అనమాట. సో మీకు ఎన్నిసార్లు చూపిస్తుంది, ఒకటేసారి చూపిస్తుంది. ఓకే. సో నేనేంది, యాక్టివ్ యూజర్ ఫేస్బుక్ కి సంబంధించింది. సో నాకేంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపిస్తుంది, ఎందుకంటే నేను క్లిక్ చేయొచ్చు, లేకపోతే యాడ్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైందా? సో ఇక్కడ యావరేజ్ తీసుకుంటుంది, యావరేజ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఈ యావరేజ్ అనేది మనము కనిపించాలి. సో యావరేజ్ తీసుకొని నేను ఏం చేయాలి, అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు యావరేజ్ తీసుకున్న 3 టైమ్స్ అని వచ్చింది, లేదంటే 4 టైమ్స్ అని వచ్చింది, ఓకే, 5 టైమ్స్ అని వచ్చింది. వస్తే ఏంది ప్రాబ్లం ఏంటి అని అంటే, సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఫేస్బుక్ అనేది ఇంట్ ఇస్తుంది మనకు. ఓకే, వాట్ ఇట్ ఈస్ గివింగ్ ఇంట్ ఏంది అంటే, సో సార్ స్క్రీన్ కనిపిస్తుందా ఎస్ నా? సార్. ఓకే, ఎస్ ఓకేనా? ఎస్ సో ఇక్కడ ఫేస్బుక్ అనేది ఎస్ సార్, విజిబుల్. ఇంట్ ఇస్తుంది ఏమని. సో నేను 5 టైమ్స్ అంటే కొన్నిసార్లు చాలామందికి చాలాసార్లు చూపించింది యాడ్, 5 టైమ్స్ చూపించింది, 500 పీపుల్కే కానీ 5 టైమ్స్ చూపించింది. సో ఏమవుతుంది అంటే, ఇక్కడ యూజర్ అనేది ఇంట్రెస్ట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 టైమ్స్ చూపించింది, నేను చూశాను యాడ్, కానీ నేనేమి యాడ్ క్లిక్ చేయలేదు, ఎంగేజ్ కాలేదు, లేకపోతే ఫామ్ ఫిలప్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ డే కూడా నాకు మళ్ళీ 5 టైమ్స్ చూపించింది, మళ్ళీ నేనేమీ చేయలేదు. ఏమవుతుంది, నాకు నేను చూస్తున్నాను బట్ ఐఎమ్ నాట్ రియాక్టింగ్. అంటే ఏం అర్థం, మీరే చెప్పండి. అది యాడ్ సరిగా లేదన్నట్లు. కరెక్ట్ ఆడియన్స్. కరెక్ట్ ఆడియన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే, యాడ్ కాపీ కూడా వన్ ఆఫ్ ద కాజ్ కావచ్చు, లేకపోతే నాకు ఆల్రెడీ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను. సో మళ్ళీ నాకు వేరే కాంపిటీటర్ యాడ్ కనిపిస్తూ ఉంది, నేను చూస్తున్నా, వదిలేస్తున్నా.
సో మళ్ళీ నేను లీడ్ ఫామ్ నింపాను కదా, మళ్ళీ లైక్ కొట్టాను కదా, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ యాడ్ కనిపిస్తే నేను ఏం చేస్తాను, స్క్రోల్ చేసేస్తాను, సింపుల్. ఓకే. సో ఏం చేయాలంటే ఇక్కడ ఫేస్బుక్ మామూలుగా అయితే 2% కన్నా, ఓకే, ఇఫ్ యూ సీ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 2%, వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు స్కేల్ యువర్ యాడ్. స్కేల్ చేయమంటుంది. స్కేల్ ఏంటంటే మన ఆడియన్స్ని. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాము 1000 రూపీస్ పెట్టాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ బడ్జెట్ నేను ఎంత పెట్టాను. Sir, screen not visible, sir. సో నీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏంటుంది, ఒకసారి చూసుకో. అవును సార్, Okay. ఎందుకంటే ఇక్కడ నాకు కనబడుతూనే ఉంది ఇది. అది ఓకే. సో ఇంటర్నెట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా అవుతుంది. సో ఒకసారి రిఫ్రెష్ అనేది చేసుకో. ఓకే. సో ఇక్కడ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ ద బడ్జెట్ ఆఫ్ 100 రూపీస్ బడ్జెట్ పెట్టాను. సో ఏమవుతుంది, సో ఎంతమంది ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం మనము. సో ఒక 1000 మెంబర్స్ని చూపిస్తూ ఉంటుంది యాడ్స్. ఓకే. 1000 మెంబర్స్ యూజర్స్కి చూపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సో మనకు 5 టైమ్స్, ఓకే, వాట్ హ్యాపెండ్, ఫ్రీక్వెన్సీ అనేది 5 టైమ్స్ అయింది. ఫ్రీక్వెన్సీ 5 టైమ్స్ అయింది, అంటే 5% అనుకుందాం. 5 టైమ్స్ అంతనా 5% అయింది. సో 5% అంటే 5 టైమ్స్ మన యాడ్ చూసారు. సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ యూజర్ ఉన్నది, మనం బడ్జెట్ తక్కువ పెట్టాము. ఓకే. ఇక్కడ ఆ 1000 మెంబర్స్కే చూపిస్తుంది. ఓకే. ఆ 5% పోయి 7% అవుతుంది, ఇంకో కొన్ని రోజుల తర్వాత 10% కూడా అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నామంటే మీరు బడ్జెట్ అన్న ఇంక్రీజ్ చేయమంటున్నాం. ఓకే. ఇప్పుడు 100 రూపీస్ని 200 అన్న చేయండి. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 1000 యూజర్స్ నుంచి 2000 యూజర్స్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, 2000 యూజర్స్ కనిపిస్తే అప్పుడు మీది ఎక్కువ మెంబర్స్ కనిపిస్తారు కాబట్టి అప్పుడు 2% అవుతుంది, అంటే తగ్గిపోతుంది, అంటే కొత్త మందికి యాడ్ చూపిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిలిం చూశాను. ఓకే. గేమ్ చేంజర్ సినిమా చూశాను అనుకుందాం. ఓకే. ఫస్ట్ టైం చూశాను, ఓకే. సెకండ్ టైం చూశాను, థర్డ్ టైం చూశాను, ఎన్నిసార్లు చూస్తాను, బోర్ కొట్టేస్తాను. ఓకే. సో ఇక్కడ నేనేం చేయాలి, గేమ్ చేంజర్ కాకుండా ఇంకో సినిమా చూడాలి, పుష్ప సినిమా చూడాలి. ఓకే. అప్పుడు నాకు మైండ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మన బడ్జెట్ చూసుకోవాలి. మన బడ్జెట్ ఎంతమంది యూజర్స్కి వెళ్తుంది. సో ఆ వెళ్ళడంలో సో తగ్గి వాళ్ళ పెంచాలి. ఓకే. సో బడ్జెట్ తక్కువ ఉందనుకో, బడ్జెట్ కొంచెం పెంచండి. దానివల్ల ఏమవుతుంది, సో ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ సో ఇదే కాకుండా కొన్నిసార్లు మనం ఆడియన్స్ని సెలెక్షన్ చేస్తూ ఉంటాం. ఓకే. ఆడియన్స్ని సెలెక్ట్ చేస్తాం డీటెయిల్ టార్గెటింగ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏ స్టూడెంట్స్ని నేను టార్గెట్ చేశాను. ఓకే. ఈ ఎంబీఏ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 1000 మందే ఉన్నారు. ఓకే. సో ఈ ఎంబీఏ స్టూడెంట్స్కే వెళ్తుంది, 5% ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయింది. ఓకే. సో నేనేం చేయాలి, ఓన్లీ ఎంబీఏ స్టూడెంట్స్ కాకుండా నేనేం చేయాలి, బీకామ్ స్టూడెంట్స్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు బీకామ్ స్టూడెంట్స్ ఇక్కడ బడ్జెట్ నేను ఎక్కువనే పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బడ్జెట్ 500 పెట్టాను. బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 పెట్టిందాం అనుకో, 200 పెట్టాను. సో ఇక్కడ 2000 యూజర్స్కి వెళ్తుంది, కానీ ఏమవుతుంది ఇక్కడ ఆ 2000 అనేది ఈ ఎంబీఏ స్టూడెంట్స్కే కనిపిస్తుంది. నేనేం చేయాలి, బీకామ్ స్టూడెంట్స్ని కూడా యాడ్ చేస్తాను. సో నేనేం చేస్తాను, బీకామ్ స్టూడెంట్స్ని కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1000 మెంబర్స్ పెరుగుతారు. ఓకే. సో ఇక్కడ 1000 అనేది తగ్గిపోతుంది, ఇక్కడ బీకామ్ 1000 పెరిగిపోయింది. సో ఏమవుతుంది, వేరే కొత్త ఆడియన్స్ కూడా దానికి ఒక ఛాన్స్ ఉంది చూపించడానికి మన యాడ్. ఓకే. అప్పుడు మన స్కేలింగ్ అనేది 5% నుంచి కొంచెం తగ్గుతుంది. ఓకే. సో వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 2%, then what you need to do, go to the budget, you apply the budget, increase the budget, or else you have to increase the detailed targeting. ఈ టార్గెటింగ్ చేసుకుంటే మన యాడ్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఓకే.
కొంతమంది ఏం చేస్తారంటే 2% కాగానే పాజ్ చేస్తారు, అంటే ఆపేస్తారు యాడ్. ఓకే, యాడ్ ఆపాల్సిన అవసరం లేదు. సో యాడ్ ఆపకుండా మనము అర్థం చేసుకోవాలి. యాడ్ ఆపేస్తే ఏమవుతుంది, మళ్ళీ కొత్త యాడ్ రన్ చేయాలి. మళ్ళీ కొత్త యాడ్ రన్ చేయాలంటే మళ్ళీ ఫేస్బుక్కి మళ్ళీ 1 వీక్ 10 డేస్ పడుతుంది మన యాడ్ అర్థం చేసుకోవడానికి. మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ బడ్జెట్ వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కొత్త యాడ్ రన్ చేస్తే లీడ్స్ కానీ మంచిగా రావచ్చు, కానీ ఫర్దర్గా మనకి లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దానికన్నా మనం ఏం చేయాలి, బడ్జెట్ అన్న ఇంక్రీజ్ చేయాలి, ఆడియన్స్ అన్న ఇంక్రీజ్ చేయాలి, ఇలాంటి ఆప్టిమైజ్ చేయాలి. దీన్ని ఆప్టిమైజ్ టెక్నిక్స్ అంటారు. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అనేది మీరు రోజు చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీ యాడ్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ 1% ఉందా, 2% ఉందా, 5% ఉందా అని చూసుకోవాలి. సో 2% అనేది మైండ్లో పెట్టుకోండి ఎప్పటికని. 2% మర్చిపోవద్దు, నిద్రలో లేపినా కానీ చెప్పాలి. సో ఎంత ఉండాలి ఫ్రీక్వెన్సీ అంటే 2%. ఓకే, సో 2% కన్నా పెరిగింది అనుకో మీ యాడ్లో, ఈరోజు నుంచి మీరు చూడండి. మీరు ఒకవేళ యాడ్ రన్ చేస్తే, సీమా నువ్వు రన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు చూసుకో, 2% కన్నా ఎక్కువ అవుతుంది అంటే నువ్వేం చేయాలి, వెంటనే బడ్జెట్ అని ఇంక్రీజ్ చేయాలి, లేదంటే ఆడియన్స్ అన్న ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు మళ్ళీ ఆ 3% 4% వెళ్ళి తగ్గిపోతుంది. ఓకే, కొత్త ఆడియన్స్ జాయిన్ అవుతారు. కొత్త ఆడియన్స్ అయినప్పుడు దానికి స్పేస్ అనేది దొరుకుతుంది, మళ్ళీ యాడ్ ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తాం. కాబట్టి దిస్ కాస్ట్ పర్ క్లిక్, ఇందాక మనం కాస్ట్ పర్ క్లిక్ చెప్పాము. సో సిపిఎల్ అంటే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ లీడ్స్ అన్న క్లిక్స్ అన్న ఏదైనా కావచ్చు. ఇది బడ్జెట్, మనం బడ్జెట్ ఎంత పెట్టుకున్నామో అంత బడ్జెట్. అమౌంట్ స్పెండ్, ఎంత అమౌంట్ స్పెండ్ అయితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పెట్టాము, సో ఎంత 1000 రూపీస్ స్పెండ్ అయిందా కాలేదా. ఒక్కోసారి 1100 స్పెండ్ అవుతుంది, ఒక్కోసారి 800 స్పెండ్ అవుతుంది. ఎందుకు అలాగా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఏం చేస్తుంది అంటే, ఒక 1 మంత్కి మీరు డైలీ 1000 రూపీస్ పెడుతున్నారు. ఓకే, 1 మంత్ ఇంటూ 1000, 30 డేస్ ఎంత, 30 డేస్కి ఎంత అవుతుంది, 30,000 అవుతుంది. సో ఫేస్బుక్ ఏం చేస్తుంది, 30 డేస్ యావరేజ్గా తీసుకుంటుంది. ఓకే, కొన్నిసార్లు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నేను మామూలుగా 1000 రూపీస్ బడ్జెట్ పెట్టాను, నిన్న చూస్తే 1500 వెళ్ళిపోయింది సార్. అయ్యా 1500 అయిపోయింది, నా క్లయింట్ తిడతాడా? సో 1500కి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? సో మొన్న అయితే 1000 రూపీస్, అంతకన్నా ముందు 1000 రూపీస్ అయింది, నిన్న మాత్రం 1500 అయింది. ఎలా ఇప్పుడు 1000 రూపీస్ 500 ఎక్కువ అయిపోయింది, నేనేం చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటాను. అదేం అవసరం లేదు, ఎందుకు 1500 వెళ్ళింది. సో ఫేస్బుక్ ఏం చేస్తుంది, యావరేజ్ తీసుకుంటుంది. సో డైలీ బడ్జెట్ మనం 1000 రూపీస్ ఇంటూ 30 డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, 30,000 కింద. లేదంటే వీక్లీ కూడా చేసుకుంటుంది, లేదంటే 7000 కింద తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది, ఏ రోజైతే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్స్ ఉంటారో అప్పుడు ఎక్కువ మందికి చూపిస్తుంది మన యాడ్. ఓకే, ఎక్కువ మంది యాక్టివ్ యూజర్స్ ఉండి ఎక్కువ మంది దానికి తెలుస్తుంది కదా, సో ఆ టైంలో ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఎందుకంటే మనము దానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. సో నాకు కావాల్సింది లీడ్స్, నువ్వు ఎవరినన్నా చూపించుకో, ఎలా నాకు కావాల్సింది లీడ్స్ అని మనం బాట్కి చెప్పాం. కాబట్టి ఆ రోజు కొంచెం ఎక్కువ కావచ్చు, కొన్ని రోజులు కొన్నిసార్లు తక్కువ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద పీరియడ్, టైం పీరియడ్ 30 డేసే కావచ్చు, 7 డేసే కావచ్చు, తర్వాత మీకు నార్మల్ ఓకే 30,000 లోపలనే కంప్లీట్ అవుతుంది. నాట్ మోర్ దెన్ 31,000 కూడా కాదు, 30,000లోనే క్లోజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ట్రిక్ అవైలబుల్ ఇన్ ద థింగ్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్, డోంట్ టెన్షన్. సో ఈ ఎండ్స్ అంటే ఒకవేళ పాజ్ చేస్తే ఎండ్ అని వచ్చేస్తుంది. ఇంప్రెషన్ మనం తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఇంప్రెషన్, నంబర్ ఆఫ్ పీపుల్ సా నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సిపిఎం, కాస్ట్ పర్ సిపిఎం, ఇది ఎప్పుడు మనకి 1000కి క్యాలిక్యులేట్ అవుతుంది. ఒక్క ఇప్పుడు సిపిఎం ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, ఇంప్రెషన్స్ 1 ఇంప్రెషన్కి 0.01 పైసా అని, లేదా 2 పైసా అని అలా ఇంప్రెషన్ కౌంట్ కాదు. సో 1000 ఇంప్రెషన్స్ అయినాయి అంటే 100 రూపీసా, 200 రూపీసా, 300 రూపీసా అనేది ఆ ఆప్షన్ బట్టి మనకి
చూపిస్తుంది. ఎవ్రీ 1000కి మనకి చార్జ్ చూపిస్తుంది. కొన్నిసార్లు 130 రూపీస్, 140 రూపీస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఆ 1000 ఇంప్రెషన్స్ అంటే 1000 మెంబర్స్కి యాడ్ చూపించింది. సో దానికి క్యాలిక్యులేషన్ ఇక్కడ చూపిస్తుంది. లింక్ క్లిక్స్ అంటే ఏంది? మన లింక్ మన మనం యాడ్లో లింక్ పెట్టాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్లో ఏదైనా లింక్ పెడితే దాన్ని లింక్ క్లిక్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తే ల్యాండింగ్ పేజ్కి వెళ్తుంది. దీనికి లింక్ లేదు, దీనికి లింక్ ఉంది. ఓకే, క్లిక్ చేశాను. సో ఏమవుతుంది? నేను వెబ్సైట్కి వెళ్ళిపోయాను. ల్యాండింగ్ పేజ్ అంటాం. సో ఇక్కడ నేను వెబ్సైట్కి వెళ్ళిపోయాను. వాట్ ఇట్? సో దిస్ ఈజ్ కాల్డ్ లింక్ క్లిక్. ఓకే, లింక్ క్లిక్ అంటాం. దీనికి కూడా లింక్ క్లిక్ అంటాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లింక్ క్లిక్. వాట్ వీ కాల్ లింక్ క్లిక్ అంటే ఒక క్లిక్ ఎంత ఛార్జ్ అయింది. ఓకే, సో కాస్ట్ పర్ లింక్ క్లిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 క్లిక్స్ వచ్చాయి. సో ఈచ్ క్లిక్ ఎంత? ఓకే, 10 రూపీస్ పడ్డదా, 5 రూపీస్ పడ్డదా అనేది ఇక్కడ మీకు కాస్ట్ ఇస్తుంది. తర్వాత సిటిఆర్ ఏంటి అంటే ఈ క్లిక్స్ బై, సో ఇక్కడ ఏంది ఇక్కడ క్లిక్స్ బై ఇంప్రెషన్స్. సో క్లిక్స్ బై ఇంప్రెషన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, క్లిక్స్ బై ఇంప్రెషన్స్ అనేది క్లాక్ చేసే వరకు సిటిఆర్ ఎంత ఉండాలి? చాలామంది సిటిఆర్ గురించి అడుగుతూ ఉంటారు. సిటిఆర్ అనేది ఎప్పుడు మనకి మంచి సిటిఆర్ ఉండాలి. ఓకే, సిటిఆర్ షుడ్ బి చాలా మటుకు మోర్ దెన్ 5% ఉంటే మంచిది. సో డిపెండ్స్, మళ్ళీ కొన్ని కంపెనీస్ టు కంపెనీస్ అప్లై అయ్యేది. సో సిటిఆర్ అనేది మ్యాక్సిమం 5% అని పెట్టుకోండి. సిటిఆర్ అంటే 1000 మెంబర్స్ చూశారు, 50 మెంబర్స్ క్లిక్ చేశారు, 5% అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సిటిఆర్. అంటే ఎక్కువ మంది చూశారు, సో దాంట్లో ఎంత పర్సెంట్ మంది క్లిక్ చేశారు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 1% బిలో 5% ఉంటే ఏంది ప్రాబ్లం అంటే, బిలో 5% ఉంటే మన ప్రాబ్లం ఏంది అంటే మన యాడ్ అనేది ప్రాబ్లం. మన యాడ్ ఉంటుంది కదా, మనం ఇమేజ్ కానీ, యాడ్ అంటే ఏంది? ఇమేజ్ పెట్టాం, ఇమేజ్ ఆర్ మనం టెక్స్ట్. ఓకే, ఆర్ ప్రైమరీ టెక్స్ట్ పెడతాం, ఆర్ మనం హెడ్లైన్ పెడతాం. ఓకే, ఇవి అనేది కరెక్ట్గా అర్థం కాలేదు ఎవరికి? యూజర్కి. సో దానివల్ల ఏమవుతుంది? అతను ఇమేజ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, లేకపోతే ప్రైమరీ టెక్స్ట్ కానీ, ఇంకా లేకపోతే హెడ్లైన్ కానీ, డిస్క్రిప్షన్ కానీ సరిగ్గా ఇవ్వకపోతే అతనికి అర్థం కాక అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? సిటిఆర్ తగ్గిపోతుంది. ఎక్కువ మంది ఫేస్బుక్ ఏం చేస్తుంది? ఎక్కువ మందికి చూపిస్తుంది, కానీ ఎవరు క్లిక్ చేస్తలేరు. ఎందుకు క్లిక్ చేస్తలేరు? మీ యాడ్ కాపీ, దీన్నే యాడ్ కాపీ అంటాం. ఈ యాడ్ కాపీ సరిగ్గా లేకపోవడం. సో వాట్ ఈజ్ యాడ్ కాపీ? మనం ఇమేజ్ కానీ లాస్ట్లో యాడ్లో పెడతాం కదా. సో దిస్ ఇయర్ మనం యాడ్ సెట్స్లో యాడ్ పెడతాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాడ్ కాపీ. ఓకే, ఇమేజ్ కానీ, ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఓకే, అది యాడ్ కాపీ అంటాం. అది సరిగ్గా లేకపోతే మనకి సిటిఆర్ తగ్గిపోతుంది. సో ఏం చేయాలి? వెంటనే మనము సిటిఆర్ 5% కన్నా లో ఉంటే మనం ఏం చేయాలి? ఇమీడియట్గా ఆ యాడ్ కాపీ, ఆ ఇమేజ్ కావచ్చు, ఆ ప్రైమరీ టెక్స్ట్ కావచ్చు, చేంజ్ చేయాలి. ఓకే, సో సిటిఆర్ బాగానే నడుస్తుంది అనుకో, ఓకే, 5% పైన నడుస్తుంది, 10% అవుతుంది, 8% అవుతుంది అనుకుంటే ఓకే, ఫైన్. మనం ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎప్పుడైనా కానీ తక్కువ సిటిఆర్ ఉంటే లో సిటిఆర్ అంటాం. ఇఫ్ యూ ఫైండ్ యువర్ యాడ్ లో సిటిఆర్, వాట్ హ్యాపెన్? యూ నీడ్ టు చెక్. పాజ్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్ ఆపాల్సిన అవసరం లేదు, పాజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇమీడియట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ చేంజ్ దిస్ థింగ్, ఇమేజ్ ఆర్ యాడ్ కాపీని చూసుకోవాలి, యాడ్ కాపీని సజెస్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. ఇదే ఆప్టిమైజేషన్ అంటే. ఓకే, గాట్ ఇట్? నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ సాల్వ్ అని ఉంది. సో వాట్ ఈస్ క్లిక్ సాల్వ్? క్లిక్ సాల్వ్స్ అంటే ఇక్కడ మీకు చెప్తుంది నెంబర్ ఆఫ్ క్లిక్స్, ట్యాప్స్ ఆర్ స్వైప్స్ ఆన్ ద యాడ్. సో ఇక్కడ మనము యాడ్ చూద్దాం. సో ఇక్కడ యాడ్ చూసిన తర్వాత
సీ మోర్ ఆప్షన్ ఉంది. ఎవరైనా క్లిక్ చేశారనుకో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లిక్. ఓకే, ఎవరైనా ఇది క్లిక్ చేశారనుకో దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ క్లిక్. ఓకే, సో కొంతమంది ఇది లింక్ కాబట్టి ఇది లింకే, ఇమేజ్ని క్లిక్ చేస్తే మనం ల్యాండింగ్ పేజ్ అవుతాం. కొంతమంది లైక్ కొడతారు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ క్లిక్. కొంతమంది కామెంట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో ఏ క్లిక్. కొంతమంది షేర్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో క్లిక్. ఏమవుతుంది, దిస్ ఈజ్ కాల్డ్ ఎంగేజ్మెంట్. ఓకే, ఎంగేజ్మెంట్ని షో చేసేది. నిన్న సీమా నువ్వు అడిగావు ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంది నాకు తెలియాలి అంటే యూ నీడ్ టు సీ దిస్ క్లిక్స్. ఓకే, ఈ ఎంగేజ్మెంట్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో 10 పీపుల్ క్లిక్ చేశారా, 20 పీపుల్ లైక్ చేశారా, కామెంట్ చేశారా అనేది దీంట్లో కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. దానికి సంబంధించిన సిటిఆర్. ఈ సిటిఆర్ కూడా సేమ్. ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అనుకో ఏంటి అర్థం, మన యాడ్ కాపీ బాగుంది, మన ఇన్ఫర్మేషన్ బాగుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సిపిసి దానికి సంబంధించిన సిపిసి క్లిక్స్ కానీ ఎంత ఆ, ఆ, వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ఆల్ ద థింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇంకా ఉంది. సో ఇంకా అయిపోలేదు మనకి. సో ఇక్కడ మీకు క్లిక్ చేస్తే కాలమ్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఫేస్బుక్ ఏం చేసింది, మన యాడ్స్కి సంబంధించిన మెట్రిక్స్ అంటాం. సో ఏది కావాలో అది అంతా కనిపిస్తుంది ఇక్కడ. పర్ఫార్మెన్స్ అండ్ క్లిక్స్ అని పెట్టామనుకో, సో దీనికి సంబంధించిన మెట్రిక్స్ అంటే మన రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో ఏమేమి వస్తాయి, పర్ఫార్మెన్స్ అండ్ క్లిక్స్లో ఇక్కడ ఇక్కడ మామూలుగా ఇలా పెడితే డెలివరీ వస్తుంది. డెలివరీ అంటే ఏంది, ఆన్లో ఉందా, యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, పెండింగ్లో ఉందా. అట్రిబ్యూషన్ అంటే 7 డేస్ది. రిజల్ట్స్ అంటే లీడ్స్ ఎన్ని వచ్చాయి. రీచ్ ఏంటంటే ఎంతమందికి రీచ్ అయింది. వ్యూస్ అంటే వీడియోస్ పెడితే అది. ఫ్రీక్వెన్సీ 5% ఉందా, 10% ఉందా. ఓకే, సో కాస్ట్ పర్ లీడ్ ఎంత, బడ్జెట్ ఎంత పెట్టావు, అమౌంట్ ఎంత, ఎండ్ అయిందా లేదా. షెడ్యూల్ అంటే నెక్స్ట్ యాడ్స్ రన్ చేస్తున్నావా లేదా. క్వాలిటీ ర్యాంకింగ్ అంటే ఏంది. సో క్వాలిటీ ర్యాంకింగ్ అనేది ఉంది అంటే క్వాలిటీ ఎలాంటి రిప్రజెంట్ చేస్తుంది, మన యాడ్ కాపీ ల్యాండింగ్ పేజ్ అంటే మన యాడ్ కాపీ మంచిగా ఉందనుకో, ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి అనుకో, ఈ క్వాలిటీ అనేది బాగుందంటూ. ఎంగేజ్మెంట్ రేట్ ర్యాంకింగ్ అంటే ఎంగేజ్మెంట్ ఎంతమంది లైక్స్ కొడుతున్నారు, ఇవన్నీ దీని మీద రిప్రజెంట్ చేస్తుంది. కన్వర్షన్ రేట్ ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు అంటే మనం ఒక కన్వర్షన్ యాడ్ రన్ చేసినప్పుడే కనిపిస్తుంది ఇది, లేకపోతే కనిపించదు. సో ఎంతమంది కన్వర్ట్ అయింది అంటే ల్యాండింగ్ పేజ్కి వెళ్ళి మన ఫామ్ నింపారు, దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ రేట్. సో ఇంప్రెషన్స్ ఎన్ని, కాస్ట్ పర్ ఏంది, ఇవన్నీ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇది దీంట్లో కనిపిస్తుంది. ఓన్లీ పర్ఫార్మెన్స్లో కొన్ని తగ్గిపోయాయి, సో కొన్ని తగ్గిపోతాయి. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద యాడ్ సెట్ నేమ్ ఏంది, బడ్జెట్ ఏంది, లాస్ట్ సిగ్నిఫికెంట్ ఎడిట్ ఎప్పుడు చేశారు. ఓకే, ఇంప్రెషన్ ఏంది, కాస్ట్ పర్ లీవ్, మిగతా అన్ని సేమ్. ఓకే, సో ఎంగేజ్మెంట్ క్లిక్ చేసాం అనుకో, రేపు పొద్దున మీరు ఏదైనా ఎంగేజ్మెంట్ యాడ్ రన్ చేశారనుకో దానికి సంబంధించినవి మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంగేజ్మెంట్కి సంబంధించింది. ఇక్కడ పేజ్ ఎంగేజ్మెంట్ ఏంది, పోస్ట్ రియాక్షన్ ఏమి చేసి, కామెంట్స్ ఎవరు చేశారు, సేవ్ ఎంతమంది చేశారు, ఫాలో ఎంతమంది అయ్యారు, ఎవ్రీథింగ్ ఎంగేజ్మెంట్ యాడ్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తెలుస్తాయి. సో ఎంగేజ్మెంట్ యాడ్ చేసి మీరు పర్ఫార్మెన్స్లో పోయారనుకో, మీకు పర్ఫార్మెన్స్లో ఇవన్నీ కనిపిస్తాయి, అమౌంట్ ఎంత స్పెండ్ అయింది. సో రేపు పొద్దున మీరు ఎంగేజ్మెంట్ యాడ్ రన్ చేస్తే ఎంగేజ్మెంట్కే చూడండి, అప్పుడు మీకు అవే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఫాలో లైక్స్ ఎన్ని వచ్చాయో మనము ఈజీగా చెప్పొచ్చు, అది మనం పంపించచ్చు. ఓకే, డెలివరీ అని పెట్టుకున్నారు అనుకో, డెలివరీ అంటే ఏంది, సో ఇవే కనిపిస్తాయి మనకు. ఓకే, సెటప్ అనుకుంటే సెటప్లో ఏం కనిపిస్తాయి, సో సెటప్ డిఫాల్ట్ ఉంది, ఏమేమి కనిపిస్తుంది, లింక్ ఎలా ఉంది, మెటా పిక్సెల్ ఉందా లేదా, యాప్ రన్ చేస్తున్నారా లేదా, ఆఫ్లైన్ ఈవెంట్ ఉందా, బిట్ స్ట్రాటజీ ఏంది, ఇవన్నీ మనకి యాడ్ సెట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా అవసరం ఉండదు మనకి ఎక్కువగా. సో ఎక్కువగా మనకు యూస్ఫుల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ క్లిక్స్ ఎక్కువగా పెట్టుకోండి. తర్వాత వీడియో ఎంగేజ్మెంట్, మీరు ఏదైనా వీడియో పెడితే వీడియో చూడండి, ఇక్కడ వీడియోలో ఏమేమి ఉన్నాయో తెలిసిపోతుంది మీకు. ఇక్కడ వీడియోకి వెళ్దాం. సో ఇక్కడ వీడియోకి వెళ్తే ఇంప్రెషన్స్ 2 సెకండ్స్ ఎంతమంది చూశారు, కాస్ట్ పర్ 2 సెకండ్స్ ఎంత,
3 సెకండ్స్ ఎంతమంది చూశారు, దాని కాస్ట్ ఎంత. త్రూ ప్లేస్ ఏంటంటే నాన్ నాన్ స్కిప్పబుల్ యాడ్ అంటే 15 సెకండ్స్. 15 సెకండ్స్ ఎంతమంది చూశారు, ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమందికి అమౌంట్ స్పెండ్ అయింది. లేదంటే వీడియో 25% ఎంతమంది చూశారు, 50% ఎంతమంది చూశారు, 75%, 90%, లైక్ దిస్ ఎవ్రీ రిజల్ట్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇక్కడ చూడండి మీకు అన్ని రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, దీంట్లో ఏం అర్థమవుతుంది, మన వీడియో క్వాలిటీ ఎలా ఉంది. సో చాలామంది 20,000 మెంబర్స్లో 900 మెంబర్స్ 25%లో ఉన్నారంటూ. సో మీ ఏం అర్థమవుతుంది, 1 మినిట్లో 25 సెకండ్సే చూస్తున్నారు, ఇంకా 75 సెకండ్స్ చూడట్లేదు. అంటే మన వీడియో క్వాలిటీ బాగాలేదు, ఇమీడియట్గా మార్చాలి. ఓకే, ఇలా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? జస్ట్ అప్పుడు మనం ఏదైనా చేంజ్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ కాలం ప్రెజెంట్స్ నుండి సో ఇవి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిపి చేసుకోవచ్చు. మిగతాది అదే ఉంటుంది, ఇంకా పెద్దగా ఏమీ లేదు దీంట్లో. సో ఇది కాకుండా మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సో ప్లేస్మెంట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్లేస్మెంట్ కనిపిస్తుంది. సో ప్లేస్మెంట్లో సో డే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 డేస్ రన్ చేశాను. ఇక్కడ నాకు ఏమీ లేదు కాబట్టి ఏమీ రావట్లేదు. ఒకవేళ మీరు 10 డేస్ 20 డేస్ రన్ చేశారనుకో డే వైజ్గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంత, సెకండ్ రోజు ఇంత అన్నీ కనిపిస్తాయి. ప్లేస్మెంట్ అంటే ఏంది, సో మన ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీస్లో ఎంతమంది క్లిక్ చేశారు, లేదంటే నా ఆ, దాన్ని ఏమంటారు స్టోరీస్ మార్కెట్ ప్లేస్లో ఎంతమంది క్లిక్ చేశారు, లేదంటే మన రీల్స్లో ఎంతమంది క్లిక్ చేశారు, అన్ని డీటెయిల్స్ మీకు కనిపిస్తుంది. పర్ డేగా కనిపిస్తుంది, ఏజ్ వైజ్గా కనిపిస్తుంది ప్లేస్మెంట్. ఇంకా ఏజ్ కూడా ఇక్కడ రావట్లేదు, వీడియో ఎంగేజ్మెంట్ కాబట్టి ఏజ్ రావట్లేదు. పర్ఫార్మెన్స్ అండ్ క్లిక్స్ పెట్టుకుంటే మీకు ఆ ఏజ్ కూడా వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇక్కడ టైం చూడండి, టైం డే వీక్లీ వైజ్ కూడా చూసుకోవచ్చు. సో డెమోగ్రఫీ పెట్టుకోండి. సో ఆల్రెడీ మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ ప్లేస్మెంట్ తీసేస్తే సో ఇక్కడ కొన్ని ఇప్పుడు ప్లేస్మెంట్ తీసేస్తే మనకి ఏజ్ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి సెలెక్ట్ చేస్తారు, మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా 18 to 50 అని పెడతారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకు ఎక్కువగా క్లిక్ చేశారో మనకి డెమోగ్రఫీ చూపిస్తుంది. సో ఇక్కడ జెండర్ కూడా కనిపిస్తుంది, ఏజ్ అండ్ జెండర్ కూడా కనిపిస్తుంది. అలాగే జాగ్రఫీ లొకేషన్ ఏంటంటే మళ్ళీ డెమోగ్రఫీస్ ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు సీ విచ్ కంట్రీ విచ్ రీజన్, ఏ రీజన్లో ఎక్కువగా యాడ్స్ రన్ అవుతుందో మనకి కనిపిస్తుంది. అలాగే డెలివరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో నుంచి లీడ్స్ ఎక్కువ వచ్చాయా, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కువ వచ్చాయా, లేదా ఆడియన్స్ నెట్వర్క్ నుంచి ఎక్కువ వచ్చిందా అనేది మనకి ఇక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది. టైమ్ ఆఫ్ డికే, ఏ టైంలో అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారా, ఈవినింగ్ టైంలో ఎక్కువ చేస్తున్నారా, ఇవన్నీ మనకి ఇంప్రెషన్ డివైస్, ప్లాట్ఫామ్ డివైస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్ చూసుకోవచ్చు. ఒక్కొక్కటి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాక్షన్, సో యాక్షన్ ఏంటంటే కన్వర్షన్, కరోజల్ పెట్టామా లేకపోతే ఏది పెట్టాము, కేటగిరీ ఏం పెట్టాము, సౌండ్ వల్ల ఒకవేళ వీడియో అయితే సౌండ్ ఎలా ఉంది అవి కూడా మనకి ట్రాక్ చేసి ఇస్తుంది. సో ఇంకోటి డైనమిక్ అంటే మన ఇమేజ్ ఎలా ఉంది, ఇమేజ్కి సంబంధించి టెక్స్ట్ ఒక 2-3 టెక్స్టులు పెట్టారనుకో, ఏ టెక్స్ట్ బాగా క్లిక్ చేస్తున్నారు, హెడ్లైన్ పెడతారు, గెట్ ఆఫర్ అని, కాల్ నవ్ అని, ఇలాంటివి పెడతా ఉంటారు. ఏది ఎక్కువగా క్లిక్ చేస్తున్నారు, డిస్క్రిప్షన్ ఏది, కాల్ టు యాక్షన్ ఏంది, యూఆర్ఎల్ ఏది, అన్నీ మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఆప్షన్. యూ కెన్ డివైడ్ అండ్ సీ ద రిపోర్టు ఇక్కడ మంత్లీ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రోజుది చూసుకోవచ్చు, ఎస్టర్డే చూసుకోవచ్చు, లాస్ట్ 7 days చూసుకోవచ్చు, 14 days చూసుకోవచ్చు. లైక్ దిస్ కస్టమైజ్ కూడా చూసుకోవచ్చు, అంటే లాస్ట్ 1 year కలిపి నేను చూడాలనుకుంటున్నాను అలా కూడా చూసుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చూడాలనుకుంటున్నాను. ఐ కెన్ సీ ఎనీ టైం. మ్యాక్సిమం అంటే ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి నా యాడ్ రన్ అవుతుందో అక్కడ నుంచి నేను చూసుకోవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం అనేది ఇక్కడ కనిపిస్తుంది. వాట్ ఇట్, సో దిస్ ఈజ్ ద పీరియడ్. ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ రిపోర్ట్, ఇది కాకుండా ఇంకో రిపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, నా ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిపోతుంది. లేదంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తుంది, ఎక్స్ఎల్ఎస్ కావాలా
కస్టమైజ్ కావాలా, ఎప్పుడు షెడ్యూల్ చేయాలి. ఒకవేళ ఈవినింగ్ నాకు పంపించు అంటే ఈవినింగే పంపిస్తుంది. సో ఇక్కడ మనకి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ వన్ ఈస్ దిస్ యాడ్ సెట్ బ్రేక్ డౌన్, ఏమేమి ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఎంత నడుస్తున్నాయి అని మనకి తెలుస్తుంది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఇంకోటి ఇక్కడ కొత్త రిపోర్ట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. క్లిక్ ఏ క్రియేట్ ఏ న్యూ రిపోర్ట్. ఇది కాకుండా నాకు కస్టమైజ్ రిపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ 6 months నేను రన్ చేశాను నా యాడ్. నా తగ్గట్టు నేను ఇలా కస్టమైజ్ చేసుకోవాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏది పెట్టుకోవాలి ఏది పెట్టుకోవద్దు ఇక్కడ నాకు కావాల్సిన రిపోర్టు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ పెట్టుకుంటాను. ఓకే, యాడ్ సెట్ నేమ్ పెట్టుకుంటాను, యాడ్ నేమ్ పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏజ్ వైజ్గా చూస్తాను, ప్లాట్ఫామ్ వైజ్గా చూస్తాను. ఓకే, సో ఇక్కడ జెండర్ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డే వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అన్నీ నాకు కావాల్సింది ఏమేమి ఉన్నాయో అన్నీ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో అయితే వీడియో టైపు, ఆబ్జెక్టివ్ అయితే ఆబ్జెక్టివ్ టైపు, డిస్క్రిప్షన్ అయితే డిస్క్రిప్షన్ టైపు, ఏది బాగా నడుస్తుందో అంతా ఒకటే దాంట్లో చేసి నేను కస్టమైజ్ రిపోర్ట్ అంటాం. సో ఇక్కడ మెట్రిక్స్ ఉంటాయి. మీరు ఏ కావాలంటే ఆ మెట్రిక్స్ మీరు యాడ్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకోవడం ఏంటంటే అర్థం చేసుకోవడం. సో ఇక్కడ మనం ఏ యాడ్ బాగా రన్ అవుతుంది, లాస్ట్ 3 months 6 months ఇట్లా లాస్ట్ 1 month మనం రన్ చేసాం. సో ఏంది ఏంది తెలుసుకోవాలి, ఏది సిటిఆర్ బాగుంది, ఏ సిటిఆర్ బాగాలేదు, ఏది యాడ్ పని చేస్తుంది, ఏది యాడ్ పని చేయట్లేదు, ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఎప్పుడు ఉంది, ఏ డే ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఏ డేలో ఫ్రీక్వెన్సీ పెరగలేదు, ఏ ప్లాట్ఫామ్లో నాకు బాగా నడుస్తుంది, ఏ టైంలో బాగా యాడ్ రన్ అవుతుంది, అన్నీ మనకి కంప్లీట్ డీటెయిల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యి మీరు ఆప్టిమైజ్ అనేది చేసుకుంటారు. కంపెనీస్లో ఇలా ఈచ్ అండ్ మైన్యూట్ డీటెయిల్స్ చూస్తూ ఉంటాం. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏం వస్తుంది, ఎక్కడి నుంచి మనం యాడ్ని ఇంకా పర్ఫార్మెన్స్ పెంచి మనం యాడ్ పర్ఫార్మెన్స్ పెంచి తక్కువ డబ్బుల్లో ఎక్కువగా రిజల్ట్ తేవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్ రిపోర్టింగ్ అనమాట. బట్ ఇట్ ఎనీ డౌట్స్ సో ఫర్? No, sir. Okay, this is completely we have done the things. Tomorrow మనము కొంచెం ఇంకా కొంచెం ఆప్టిమైజింగ్ టిప్స్ చెప్తాను. అండ్ వీ విల్ స్టార్ట్ ద గూగుల్ యాడ్స్ ఆల్సో. గూగుల్ యాడ్స్ అంటే ఏంది, సో దెన్ వీ విల్ కంక్లూడ్ ఆన్ ద దిస్ సండే కూడా ఉంటుంది. సండే కూడా మనం క్లాస్ చెప్పేస్తాం. ఓకే, సో దట్ విల్ కంప్లీట్ ద కంప్లీట్ యాడ్స్. గాట్ ఇట్? సో ఎనీ డౌట్స్ సో ఫర్? ఏం లేవు సార్. Okay, thank you for connecting. Okay, sir. Thank you. Bye, sir. Thank you, bye.